ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్నటువంటి రెండవ టెస్ట్ మ్యాచ్లో ఇండియా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. ఇండియా 151 ఓవర్లలో 587 పరులకు ఆలౌట్ అయింది. ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతోటి సత్తా సాటి కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించాడు. శుభ్మన్ గిల్ 387 బంతులు ఎదుర్కొని 34లు 3 సిక్స్లతోటి 269 పరులు చేసి పలు రికార్డుల దుమ్ము దులిపాడు. ఇక శుభ్మన్ గిల్తో పాటు నిన్న యశస్వి జైస్వాల్ కూడా 87 పరులు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈరోజు రవీంద్ర జడేజా కూడా చక్కటి బ్యాటింగ్ చేసి 137 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్సర్ తోటి 89 పరులు చేశాడు. ఇక వాషింగ్టన్ సుందర్ సైతము 103 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 42 పరులు చేసి కెప్టెన్ శుభ్మన్ గిల్కు మంచి సహకారం అందించాడు. సో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్ వీరందరి సహకారంతో కెప్టెన్గా శుభ్మన్ గిల్ ముందుండి జట్టును నడిపించాడు. దీంతో ఇండియా తొలి ఇన్నింగ్స్లో 587 పరుల భారీ స్కోరు సాధించింది. 5 వికెట్ల నష్టానికి 310 పరులతోటి రెండవ రోజు ఉదయం బ్యాటింగ్ను కొనసాగించినటువంటి ఇండియా నిలకడగా తన ఆటను కొనసాగించింది. ఓవర్ నైట్ బ్యాటర్లు శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా వీరిద్దరూ నిన్నటి ఫామ్ను కొనసాగిస్తూ కంఫర్టబుల్గా బ్యాటింగ్ను కొనసాగించారు. ఇద్దరూ ఏమాత్రం తడబడకుండా ఇంగ్లాండ్ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. క్రిస్ వోక్స్ వేసినటువంటి 89వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి జడేజా 80 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే బ్యాట్ను కత్తిలా తిప్పుతూ తనదైనటువంటి స్టైల్లో హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. కెప్టెన్ గిల్తో పోలిస్తే జడేజా కాస్త వేగంగా బౌండరీలతోటి పరుగులు సాధించాడు. ఇద్దరు ఓపిక్గా ఆడినప్పటికీ ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు సాధించారు. షోయబ్ బషీర్ వేసినటువంటి 101వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి గిల్ 263 బంతుల్లో 150 పరుగుల మైలురాయిని దాటాడు. సో టెస్టుల్లో గిల్కు ఇదే అత్యధిక స్కోర్. శుభ్మన్ గిల్ అండ్ రవీంద్ర జడేజా వీరిద్దరి జోడీని విడదీయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు చెమటోడ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎన్ని ఎత్తులు జిత్తులు పడినప్పటికీ వీరిద్దరి ముందు అవి చిత్తైపోయాయి. స్పిన్నర్ బషీర్ బౌలింగ్లో సిక్సర్ కొట్టినటువంటి జడేజా సెంచరీ దిశగా సాగాడు. 2022లో ఇదే మైదానంలో సెంచరీ చేసినటువంటి జడేజా ఇప్పుడు కూడా సెంచరీ చేసేలాగా కనిపించాడు. అయితే నిన్నటిలాగానే లంచ్ విరామానికి కాసేపు ముందు ఇండియా వికెట్ను కోల్పోయింది. జోష్ టంగ్ వేసినటువంటి 108వ ఓవర్లో ఓ బౌన్సర్ను జంప్ చేసి ఆడబోయినటువంటి జడేజా కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 137 బంతులు ఆడినటువంటి జడేజా 10 ఫోర్లు 1 సిక్సర్ తోటి 89 పరులు చేసి అవుట్ అయ్యాడు. అలా 11 పరుగుల తేడాతో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక 6వ వికెట్కు శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా వీరిద్దరు కలిసి 279 బంతుల్లో 203 పరుగుల పార్ట్నర్షిప్ను నిర్మించారు. అంటే వీరిద్దరు కలిసి డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ను జోడించారు. ఇక రవీంద్ర జడేజా అవుట్ అయిన తర్వాత 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు వచ్చాడు. లంచ్ విరామ సమయానికి ఇండియా 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. అంటే రెండవ రోజు మొదటి సెషన్లో ఇండియా 25 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 1 వికెట్ను మాత్రమే కోల్పోయి 109 పరుగులు సాధించింది. అంటే రన్ రేట్ కూడా బాగానే ఉంది. ఈరోజు ఉదయం ఓవర్కి సగటున 4.36 చొప్పున ఇండియా పరుగులు సాధించింది. లంచ్ విరామం తర్వాత కూడా శుభ్మన్ గిల్ అండ్ వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కలిసి భారత బ్యాటింగ్ను కొనసాగించారు. వాషింగ్టన్ సుందర్ ఓవైపు ఓపిక్గా ఆడుతుంటే శుభ్మన్ గిల్ మాత్రము లంచ్ తర్వాత చాలా వేగంగా ఆడాడు. సో ఆ తర్వాత టైలెండర్ బ్యాటర్లు పరుగులు చేస్తారో లేదో అనేటువంటి ఉద్దేశంతో గిల్ తానే లీడింగ్ తీసుకొని జట్టు స్కోర్ను వేగంగా పెంచాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బంతి పైకి కొట్టకుండా మరి బౌండరీల ద్వారా స్కోరు వేగాన్ని పెంచాడు. సో మరోవైపు వాషింగ్టన్ సుందర్ సైతము పట్టుదలతోటి ఆడి శుభ్మన్ గిల్కు చక్కటి సహకారం అందించారు. వీరిద్దరు కలిసి అంటే వాషింగ్టన్ సుందర్ అండ్ శుభ్మన్ గిల్ వీరిద్దరు కలిసి 7వ వికెట్కు 189 బంతుల్లో 144 పరుగులు జోడించారు. అందులో వాషింగ్టన్ సుందర్ 42 పరుగులు మాత్రమే చేస్తే గిల్ ఏకంగా 95 పరుగులు జోడించాడు. మరి కాసేపట్లో టీ విరామం వస్తుందనగా వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. సో మొత్తంగా వాషింగ్టన్ సుందర్ 103 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 42 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో పార్ట్ టైం స్పిన్నర్ జో రూట్ మొత్తానికి మరి ఇంగ్లాండ్కు ఒక బ్రేక్ అందించాడు. వాషింగ్టన్ సుందర్ని అవుట్ చేయడం ద్వారా గిల్ సుందర్ మధ్య ఏర్పడ్డటువంటి సెంచరీ పార్ట్నర్షిప్కి తెరదించాడు. టీ విరామ సమయానికి ఇండియా 7 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసింది. అప్పటికి శుభ్మన్ గిల్ 265 పరుగులతోటి ఆడుతున్నాడు. సో టీ విరామ సమయానికి కాసేపు ముందు వాషింగ్టన్ సుందర్ అవుట్ కావడంతో ఆకాష్దీప్ బ్యాటింగ్ వచ్చాడు. సో టీ విరామ సమయానికి ఆకాష్దీప్ 0 పరుగులు అంటే పరుగులు ఏమి చేయకుండా క్రీజ్లో ఉంటే గిల్ మాత్రము 265 పరుగులతోటి టీ విరామానికి వెళ్ళాడు. సో రెండవ రోజు రెండవ సెషన్లో ఇండియా మొత్తం 31 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 145 పరుగులు చేయగలిగింది. ఒకే ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. మొత్తంగా చూసినట్లయితే
చూసినట్లయితే రెండవ రోజు తొలి సెషన్లో 1 వికెట్ మరియు రెండవ సెషన్లో 1 వికెట్, మొత్తంగా రెండవ సెషన్ కల్లా 2 వికెట్లు మాత్రమే, సెషన్కు 1 వికెట్ చొప్పున 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది టీ సమయానికి. రన్ రేట్ కూడా చక్కగా ఉంది. తొలి సెషన్లో 4.36 రన్ రేట్ తోటి ఇండియా బ్యాటింగ్ చేస్తే ఇక రెండవ సెషన్లో 4.68 అంటే ఓవర్కి సగటున 4.68తో బ్యాటింగ్ చేసింది. అయితే టీ విరామం తర్వాత వేగంగా పరుగులు సాధించేటటువంటి క్రమంలో ఇండియా త్వరగా వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 387 బంతులు ఎదుర్కొని 34 3 సిక్సర్లతోటి 269 పరుగులు చేసి జోష్ టంగ్ బౌలింగ్లో ఓలీ పోప్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ట్రిపుల్ సెంచరీ దిశగా సాగుతున్నటువంటి శుభ్మన్ గిల్ అవుట్ కావడం అనేది భారత అభిమానులకు కాస్త నిరాశ కలిగించినప్పటికీ శుభ్మన్ గిల్ తన అద్భుతమైనటువంటి ఆట తీరుతోటి కెప్టెన్సీ ఇన్నింగ్స్ తోటి ఇండియా భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సో శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత ఇక ఆకాష్ దీపు, ఆ తర్వాత సిరాజు, ప్రసిద్ధ కృష్ణ వీళ్ళు కాసేపు పోరాడినప్పటికీ ఆకాష్ దీపు 6 పరుగులు చేసి అవుట్ అయితే సిరాజు 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ప్రసిద్ధ కృష్ణ 5 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో మొత్తంగా ఇండియా మరి తన తొలి ఇన్నింగ్స్లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ స్పిన్నర్ షోయబ్ బషీర్ 3 వికెట్లు తీస్తే జోష్ టంగ్ అండ్ క్రిస్ వోక్స్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీశారు. ఇక బ్రైడెన్ కవర్స్, స్ట్రోక్స్, ఆ తర్వాత పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ తలా 1 వికెట్ తీశారు. మొత్తంగా చూసినట్టయితే ఇంగ్లాండ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. మొత్తంగా షోయబ్ బషీర్ అయితే 45 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి ఏకంగా 167 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అండ్ జోష్ టంగ్ వీరిద్దరూ 100కు పైగా పరుగులు, ముఖ్యంగా షోయబ్ బషీర్ అయితే 167 పరుగులు ఇస్తే జోష్ టంగ్ 119 పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఇండియాను ఆల్అవుట్ చేసినప్పటికీ ఇండియా భారీ స్కోరు సాధించడంతో బౌలర్లు మరి వాళ్ళు పెద్దగా ప్రభావం చూపించలేదని తెలుస్తుంది. అయితే చివరిలో షోయబ్ బషీర్ ఒక 3 వికెట్లు తీసేసరికల్లా పిచ్ స్పిన్ బౌలింగ్కి అనుకూలిస్తుందేమో అనేటటువంటి ఆశ భారత అభిమానుల్లో చిగురించింది. ఎందుకంటే ఇండియా టీంలో 2 స్పిన్నర్లు ఉన్నారు, రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ఇంగ్లాండ్ను ఏమన్నా త్వరగా ఆల్అవుట్ చేస్తారేమో చూడాలి. ఇక భారత తొలి ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ల విషయానికి వచ్చినట్లయితే ఇండియా భారీ స్కోరు సాధించడంలో పార్ట్నర్షిప్లు కూడా కీలక పాత్ర పోషించాయి. రవీంద్ర జడేజా అండ్ శుభ్మన్ గిల్ వీరిద్దరు కలిసి 6వ వికెట్కు ఏకంగా 203 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత 7వ వికెట్కు శుభ్మన్ గిల్ అండ్ వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కలిసి 144 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అంతకుముందు 2వ వికెట్కు జైస్వాల్, కరుణ్ నాయర్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యం అందిస్తే 3వ వికెట్కు జైస్వాల్ అండ్ గిల్ వీరిద్దరు కలిసి 66 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మొత్తంగా ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్, మరొక సెంచరీ పార్ట్నర్షిప్, మరో 2 హాఫ్ సెంచరీల పార్ట్నర్షిప్లు నమోదు కావడంతో బ్యాటర్లందరూ చక్కగా ఆడారు. తర్వాత మంచి పార్ట్నర్షిప్లు నిర్మించడంతో ఇండియా 587 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. ఇక ఈ ఇన్నింగ్స్లో భారీ డబుల్ సెంచరీ తోటి పలు రికార్డుల దుమ్ము దులిపాడు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్. ఇండియా తరపున సేనా కంట్రీస్ అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా దేశాలలో ఎక్కువ పరుగులు చేసినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. సో శుభ్మన్ గిల్ ఇప్పుడు ఈ మ్యాచ్లో 269 పరుగులు చేసి మిగతా హేమాహేమి బ్యాటర్లందరినీ వెనక్కి నెట్టడం జరిగింది. సో సేనా కంట్రీస్లో ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్గా శుభ్మన్ గిల్ 269 పరుగులతోటి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ 2004వ సంవత్సరంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో 241 పరుగులు చేస్తే రాహుల్ ద్రావిడ్ 2003లో అడ్లైడ్లో 233 పరుగులు చేశాడు. ఇక అదే రాహుల్ ద్రావిడ్ 2002లో ఓవెల్లో 217 పరుగులు చేస్తే సునీల్ గవాస్కర్ 1979లో ఓవెల్ మైదానంలో 221 పరుగులు చేశాడు. సో మొత్తంగా సునీల్ గవాస్కర్, ద్రావిడ్, సచిన్లను వెనక్కి నెట్టి సేనా కంట్రీస్లో ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్గా మరి శుభ్మన్ గిల్ రికార్డులకు ఎక్కాడు. ఇక ఇంగ్లాండ్ గడ్డపైన ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి భారత ప్లేయర్గా కూడా శుభ్మన్ గిల్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సునీల్ గవాస్కర్ 1979లో 221 పరుగులు చేస్తే రాహుల్ ద్రావిడ్ 2002లో 217 పరుగులు చేశారు. సచిన్ టెండూల్కర్ 2002లో 193 పరుగులు చేస్తే రవిశాస్త్రి 1990లో 187 పరుగులు చేశాడు. సో మొత్తంగా రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్ లాంటి హేమీ బ్యాటర్లందరినీ వెనక్కి నెట్టి ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ గడ్డపైన అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్గా శుభ్మన్ గిల్ రికార్డులకు ఎక్కాడు. ఇక కెప్టెన్గా భారత తరపున ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి కెప్టెన్గా కూడా శుభ్మన్ గిల్ రికార్డులకు ఎక్కాడు. ప్రస్తుతము ఈ మ్యాచ్లో 269 పరుగులు చేసినటువంటి శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ అండ్
ఎంఎస్ ధోని వీరిద్దరిని వెనక్కి నెట్టి మరి కెప్టెన్గా టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి కెప్టెన్గా గిల్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ 254 పరుగులు, అదే విరాట్ కోహ్లీ 2017లో శ్రీలంక తోటి 243 పరుగులు, అదే విరాట్ కోహ్లీ 2016లో ఇంగ్లాండ్ తోటి 235 పరుగులు చేస్తే ఎంఎస్ ధోని 2013లో ఆస్ట్రేలియా తోటి 224 పరుగులు చేశారు. సో ధోని అండ్ విరాట్ కోహ్లీ వీరిద్దరిని వెనక్కి నెట్టి కెప్టెన్గా టెస్టులలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి కెప్టెన్గా మరి శుభన్ గిల్ రికార్డు సృష్టించడం జరిగింది. ఈ విధంగా తన ఒక ఇన్నింగ్స్ తోటి పలు రికార్డులను దుమ్మి దులిపినటువంటి శుభన్ గిల్ ఈ టెస్ట్ మ్యాచ్లో మరి తన అద్భుతమైనటువంటి ఆట తీరుతోటి నాయకుడిగా ముందుండి జట్టును నడిపించి జట్టుకు భారీ స్కోరు అందించి హై నాయక అనిపించాడు. సో మొత్తానికి ఈ ఒకే ఒక ఇన్నింగ్స్ తోటి శుభన్ గిల్ పలు రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. అందులో ఏంటంటే సెనా కంట్రీస్ అంటే తెలుసు కదా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా ఈ దేశాలలో డబుల్ సెంచరీ చేసినటువంటి తొలి ఆసియా కెప్టెన్గా రికార్డులకు ఎక్కాడు. నాట్ ఓన్లీ ఇండియన్ కెప్టెన్, ఆసియా కెప్టెన్లలో ఎవరు కూడా సెనా కంట్రీస్లో ఇప్పటివరకు డబుల్ సెంచరీ చేయలేదు. ఆ రికార్డును శుభన్ గిల్ సాధించడం జరిగింది. కెప్టెన్గా ఆటగాళ్ళగా చాలామంది చేశారు, కానీ కెప్టెన్గా అటు సౌత్ ఆఫ్రికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, న్యూజిలాండ్లో కానీ, ఆస్ట్రేలియా కానీ ఏ ఆసియా కెప్టెన్ డబుల్ సెంచరీ చేయలేదు. సో ఇప్పుడు ఆ రికార్డును శుభన్ గిల్ నెలకొల్పాడు. ఇక టెస్టులో ఇండియన్ కెప్టెన్లలో అత్యధిక స్కోర్ సాధించినటువంటి ఆటగాడిగా 269 పరుగులతోటి శుభన్ గిల్ రికార్డులకు ఎక్కితే, సేనా కంట్రీస్లో ఇండియన్ బ్యాటర్లలో అత్యధిక స్కోర్ చేసినటువంటి ఆటగాడిగా 269 పరుగులతోటి శుభన్ గిల్ మరి రికార్డులకు ఎక్కితే, ఇంగ్లాండ్లో టెస్టుల్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి ఇండియన్ బ్యాటర్గా కూడా ఈ విధంగా పలు రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు ఈ ఇన్నింగ్స్ తోటి శుభన్ గిల్.